చక్కగా మరి పైకొద్దు బ్రీత్ తీసుకున్నట్టు ఉచిత మండూకాసనం అంటే మనం కూర్చున్న తప్పలాగా బాడీ స్ట్రైట్గా ఉండాలి. నేను బిఆర్టీఎస్ రోడ్లో యోగా చేయాలి అనేది సార్ సంకల్పం. మన డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అండ్ కలెక్టర్ గారు వారిని సాదరంగా వేదిక యోగా ప్రాణాయామ చేయడానికి వారిని ఆహ్వానిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. చూపుడు వేలు బొటన వేలు టచ్ చేస్తే గుండెకి పెద్ద సంబంధించిన నరాలనుసంధానం అయితే ఈ చూపుడు వేలు మధ్య వేలు ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఫోల్డ్ చేసి ఈ బొటన వేలుతో కుడి ముక్కుని క్లోజ్ చేయాలి, గట్టిగా నొక్కకూడదు. లెఫ్ట్ సైడ్ నుంచి బ్రీత్ తీసుకోండి. బ్రీత్ తీసుకున్నాక పూర్తిగా బ్రీత్. ఇది నాసికాగ్ర ముద్ర, ఇది విష్ణు ముద్ర. మీ ఇష్టం వచ్చిన ముద్ర పెట్టుకోవచ్చు. పూర్తిగా బ్రీత్ తీసుకున్నాక ఈ రింగ్ ఫింగర్ ఉంగర వైపుతో లెఫ్ట్ చేసి రైట్ సైడ్ వెళ్ళేస్తాం. చక్క చేయండి. ఈ ప్రాణాయామం చాలా సింపుల్ ప్రాణాయామం అన్నమాట, బేసిక్ ప్రాణాయామం. ఆపోజిట్ సైడ్ వదిలేస్తున్నాం. చక్క చేస్తుంది. రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ లో తీసుకుంటున్నాం. పూర్తిగా తీసుకున్నాక లెఫ్ట్ నోస్ క్లోజ్ చేసి రైట్ సైడ్ వదిలేస్తున్నాం. పూర్తిగా నాలుకని దొప్పలా చేసి నాలుగులోంచి గాలి తీసుకోవాలి. తీసుకుంటే ఏమవుతుందంటే మీకు ఆ చల్లదనం వెంటనే ముక్కు ద్వారా వదిలేసేయండి. ఫస్ట్ నాలుగుని పిదానికి నాలుగుకి గ్యాప్ లేకుండా దొప్పలా అలా దొప్పలా చేసి నాలుగులోంచి గాలి తీసుకోండి. తీసుకున్న తర్వాత నిదానంగా కొద్దిసేపు ఆగి నిదానంగా రెండు ముక్కుల ద్వారా వదిలేసేయండి. మీరు సరిగ్గా చేస్తే చక్కగా ఈ ప్రాణాయామం ఎప్పుడు కూడా స్టార్టింగ్ రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి తీసుకుంటాం. తర్వాత రెండు విధాలు సమానం చాలా బాగా చేస్తాం. వెరీ గుడ్, వెరీ గుడ్. నిదానంగా లెక్కండి. ఇప్పుడు ఎడవ పాదం పక్కన చేతులు విధాలు సమానం. నిదానంగా ఇంటి దగ్గర పోరా అనుకుంటే నిదానం తీసేయండి. ఇప్పుడు స్టాండింగ్ ఆసనాలు అయిపోయింది. నిదానం కూర్చోండి. పాదాలు ముందు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉన్న వాళ్ళకి లెగ్స్ దిగిపోతాయి అమ్మా. ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళకి లెగ్స్ కొద్దిగా చెంది పెట్టుకొని దిగుతాయి. ఇదంతా మీకు పెయిన్ రావాలి. చాలా ఓపక్కర్లా లాస్ట్ రావాలి. కిడ్నీస్ ప్రెషరైజేషన్ అవుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఉండాలి. పెద్ద కోణాసనం. మన భారతీయ చర్మకారులు వాళ్ళ కిడ్నీ టెబుల్ చక్కగా జరుగుతుంది. మన లంగ్స్ చక్కగా ఆరోగ్యంగా ఉంటాయి. చక్కగా శ్వాస తీసుకోగలుగుతాం. శ్వాస సరిగ్గా తీసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు మన జోలికి రావు. నిదానంగా వీటిని తీసుకుని పైకి రండి. మళ్ళీ మీరు స్లోగా అలాగే వజ్రాసనం కూర్చోండి. అలాగే వజ్రాసనం ఉంటుంది. మళ్ళీ వజ్రాసనమే మళ్ళీ ఈసారి పూర్ణ ఉష్ట్రాసనం. నిదానంగా చేయి తీసేసి ఆ చేయి తీసేసి మళ్ళీ దండాసనంలోకి వచ్చేసి దండాసనం లెగ్ మూవ్మెంట్ చేయండి. వజ్రాసనంలోకి వచ్చేసి వజ్రాసనం దండాసనం. ఈ మండూకాసనం వల్ల చూశారు కదా మీరు, డైలీ చేస్తే గ్యారెంటీ షుగర్ నార్మల్ వస్తుంది. ఇలా కూడా చేయండి. వెనక భుజాలతో తల వెనక్కి తిప్పి చూడాలి. రిలీ ముందు హెడ్ మామూలు పొజిషన్ తీసుకొచ్చేయండి. హ్యాండ్ తీసేసేయండి. ఇప్పుడు దండాసనం లెక్క ఈ చేత్తో ఈ మోకాల్ని ఈ మోచేతో తోస్తూ వెనక చేతి దగ్గర పెట్టాలి. ఈ మోకాలు మన సంకలకు రాలన్నమాట. ఆ పాపలాగా మనకు రాలేదంటే మనమే కంగారు పడక్కర్లా. ఈ రెండు భుజాలు తిరగాలి. దీంట్లో పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయండి. పాదాలు పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయండి. పాదాలు అవకాశం దగ్గర పెట్టుకోండి. చేతులు కొద్దిగా చెస్ట్ దగ్గర పెట్టుకోండి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. ఫస్ట్ బ్రీత్ అవుట్, నిదానంగా గాలంతా వదిలేసాం. ఇప్పుడు బ్రీత్ తీసుకోలేకపోతాం. రెడీ. ఈ బోర్ల పాదాలు లేకపోతే ఎవరు కూడా ఇక్కడ ఏం చేయాలంటే బాగా బ్రీత్ తీసుకోవాలి. ప్రతి ఆసనంలో బ్రీత్ తీసుకుంటాం. ఈ బోర్లో తిరిగే ఆసనాలు బ్రీత్ ఇచ్చేస్తాం. ఫస్ట్ బ్రీత్ తీసుకోండి. ఫస్ట్ ఏంటన్నా బాగా బ్రీత్ తీసుకోవాలి. తర్వాత పూర్తిగా బ్రీత్ వదిలేయాలి. అప్పుడు బ్రీత్ తీసుకుంటూ లెగాలి. ఒకసారి చూడండి. ఈ పాప చేస్తాం. చూడండి, ఉండము. ఫస్ట్ బాగా బ్రీత్ తీసుకున్నాం, బ్రీత్ వదిలేసాం. ఇప్పుడు బ్రీత్ తీసుకుంటూ అందరం కూడా స్లోగా దండాసన స్థితిలోకి 1 by 1 ఫస్ట్ హెడ్, తర్వాత హ్యాండ్ దండాసన స్థితిలో. షుగర్కి 5 times అయిపోయిన వాళ్ళు
ఇలా కళ్ళు తెరమాకండి, ధ్యాన ముద్రలో కూర్చోండి, కళ్ళు తెరమాకండి, చక్కగా ధ్యానం. దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఏపీ చాప్టర్ వారితో కలెక్టర్ గారు ఫోటో తీసుకుంటున్నారు. అందరికీ నమస్కారం అండి. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆంధ్రప్రదేశ్ మాకు చాలామంది మెంబర్స్ ఉన్నారండి. మేము అందరితో, మా వర్కర్స్తో, మా మెంబర్స్తో అందరితో కూడా ఈ కార్యక్రమం చేయిస్తున్నాం. గవర్నమెంట్ వారు నారా చంద్రబాబు నాయుడు గారు మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ మేము కూడా ఆచరిస్తూ దీన్ని సక్సెస్ చేస్తున్నాం. కార్యక్రమంలో భాగంగా యోగా ప్రాక్టీస్ అందరితో చేయిస్తూ ప్రతి ఒక్కరూ యోగా ప్రాక్టీస్ చేయాలనే ఉద్దేశంతో ప్రతిరోజు ఒక్కొక్క సెక్టర్ పీపుల్ని తీసుకొచ్చి బీఆర్టీఎస్ రోడ్లో ఎన్టీఆర్ జిల్లాలో యోగా నేర్పించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా వాళ్ళని ఆహ్వానించాము. వాళ్ళు ఎంతో సహృదయంగా వచ్చి ఈరోజు ప్రాక్టీస్ చేసి యోగా గురించి నేర్చుకొని మిగతా వాళ్ళందరికీ తెలియజేస్తామని సందర్భంగా ముందుకు వచ్చారు. సో ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే యోగాంధ్ర కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో 2 కోట్ల మందికి, అలాగే ఎన్టీఆర్ జిల్లాలో 10 లక్షల మందికి కొత్తగా యోగా నేర్పించి వాళ్ళు లైఫ్లో స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయాలి, వాళ్ళు చేసే పనులు ప్రొడక్టివిటీ పెరగాలి, సో వాళ్ళందరూ ఆనందంగా ఉండే ఉద్దేశంతో మన దేశ సంపద అనే యోగాని నేర్పించడం జరుగుతూ ఉంది. ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో కంట్రీస్ యోగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనం ఆ దేశంలో ఇంకా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని ఈ ఉద్దేశంతో ఈ కామన్ యోగా ప్రోటోకాల్ ఇచ్చి ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా గౌరవ ప్రధానమంత్రి వర్యులు, అలాగే ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకు యోగాంధ్ర కార్యక్రమం తీసుకొచ్చారు. దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రాక్టీస్ చేయండి, యోగా ప్రాక్టీస్ చేయండి. యోగా వల్ల మనకు చాలా వరకు ఆరోగ్య బాగుంటుంది, ఎక్కడ అనారోగ్యం పడే అవసరం ఉండదు, మనము చేసే పనిలో ఇంప్రూవ్మెంట్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మనం ఫిట్గా ఉంటామనే సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.